Welcome to JRTV. Now we can discuss about fertility, how to enhance, how to improve fertility of an earth. మీకు మన వ్యవసాయ క్షేత్రాల్లో భూమి యొక్క సారవంతాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, లేదా ఇంప్రూవ్ చేయాలి, లేదా ఎన్హాన్స్ చేయాలి, లేదా పెంచాలి. ఎందుకంటే కెమికల్ కల్టివేషన్లో ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ మీకు 2 అడుగులు కాదు 3 అడుగుల వరకు మీకు విషపూరితమైన మీకు రసాయనాలు పేరుకుపోయి ఫెర్టిలిటీ యొక్క శాతం మీకు తగ్గిపోతుంది. సో మీరు ఎంత దున్నినా మీకు 2 అడుగులు లేదా 2.5 అడుగులు మట్టి పైకి కిందకి వెళ్తా తప్పితే మీకు లోన ఉన్న సారవంతమైన నేల మీకు పైకి వచ్చే పరిస్థితి లేదు. సో మీరు కెమికల్ కల్టివేషన్ ఎక్కువగా చేయటం వల్ల ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ లేదా మీకు ఈ ఫెర్టిలిటీ యొక్క రేటు బాగా గణనీయంగా పడిపోయి మనకి ఈ ఆహార ధాన్యాలు ఏంటి, నెక్స్ట్ పంట దిగుబడులు ఏంటి గణనీయంగా తగ్గిపోతున్నాయి. సో మనకి ఎకరానికి 40 బస్తాలుగా వచ్చే ల్యాండ్ మీకు ఇంచుమించుగా మీకు 50% లేదా మీకు 20 బ్యాగ్స్ లేదా 25 బ్యాగ్స్ నుంచి రావట్లేదు. మిగతాదంతా పొట్టు కింద వచ్చేస్తుంది. సో మీరు వ్యవసాయ క్షేత్రాల యొక్క ఫెర్టిలిటీ పెంచాలంటే కంపల్సరీ మన ఈ పల్వాయినస్ లీఫ్ బేస్కి సంబంధించిన చిక్కుడు జాతి ఏది పిల్లి పెసర, మినుములు, పెసర, నెక్స్ట్ కందులు, నెక్స్ట్ బొబ్బర్లు, నెక్స్ట్ సోయాబీన్స్, నెక్స్ట్ చిక్కుళ్ళు, ఇవి వ్యవసాయ క్షేత్రాల్లో మనం కల్టివేషన్ చేస్తే వీటి యొక్క మొక్కల యొక్క రూట్స్లో రైజోబియం బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. మీకు చాలా కొన్ని చోట్ల మీకు చౌడు భూమి ఉంటుంది. చౌడు భూమి అంటే మీకు అందులో ఫెర్టిలిటీ యొక్క శాతం మీకు 10% మించి కూడా ఉండదు. 0% నుంచి 10% వరకు మధ్యలో ఉంటుంది. దాన్ని మీరు బాగా ఫెర్టైల్ ల్యాండ్ కింద చేయాలంటే మనము జనుము ప్లస్ ఈ చిక్కుడు జాతి మొక్కలు అంతర పంట కింద కనుక మనం వేస్తే ఈ సమ్మర్లో తొలకరి మీకు వాటర్ డిపెండెంట్ క్రాప్స్ అంటే ఒక్కసారి గట్టి తొలకరి వేస్తే అప్పుడు మనం వ్యవసాయ క్షేత్రాల్లో ఈ చిక్కుడు, పిల్లి పెసర, మినుములు, కందులు, నెక్స్ట్ బొబ్బర్లు, సోయాబీన్స్, నెక్స్ట్ ఈ విధంగా పరిపరి ఈ పల్సెస్కి సంబంధించిన ఏది మన క్రీపర్స్ కానీ బుషెస్ కానీ మనం ఏర్పాటు చేస్తే మీకు నేలలో రైజోబియం బ్యాక్టీరియా కంతులు కింద పేరుకుపోద్ది. సో దాని యొక్క ఫెర్టిలిటీ విపరీతంగా నత్రజని ఎప్పుడైతే మన కల్టివేటెడ్ ల్యాండ్లో విపరీతంగా పేరుకుపోద్దో అప్పుడు ల్యాండ్ యొక్క ఏది భూమి యొక్క సాంద్రత ఏది ఫెర్టిలిటీ యొక్క సాంద్రత పెరిగి మనకి అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం గణనీయంగా సేంద్రియ ఎరువులతోటే కల్టివేషను స్టార్ట్ చేయాలి. అంటే మీకు సమ్మర్లో గేదెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ మీకు వ్యవసాయ క్షేత్రాల్లో మీకు మనం డే అండ్ నైట్ అక్కడ మనం కొట్రాడికి కట్టేస్తే అవి పోసిన యూరిన్, అమ్మోనియా, నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్, నెక్స్ట్ మీకు ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, నెక్స్ట్ మీకు కావలసిన అన్నీ మనకే. ఎందుకంటే ఇవి ప్లాంట్స్ యొక్క లీవ్స్ని, క్లోరోఫిల్ని అరిగించుకుని మనకి మలమూత్ర విసర్జన మన వ్యవసాయ క్షేత్రాల్లో మీకు చేస్తాయి. కాబట్టి అప్పుడు ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ మీకు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం మీకు చాలామంది మీకు ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ పెంచడానికి
చాలామంది లీజ్ బేసిస్లో మేకలు గొర్రెలు కూడా ఒక 15 రోజుల నుంచి నెల రోజులు వ్యవసాయ క్షేత్రాల్లో మీకు ఉంచమని మీకు చెప్తారు. దానికి నెలకి ఇంతని మినిమం ఛార్జెస్ కింద వాళ్ళు మేకలు గొర్రెలు కాపర్లు మీకు తీసుకుంటారు. సో దాని యొక్క నేల యొక్క సాంద్రత నెక్స్ట్ ఫెర్టిలిటీ బాగా పెరిగి నెక్స్ట్ క్రాప్కి మీకు ఉద్దీపనంగా మీకు మంచి ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ ప్లస్ దిగుబడి మీకు టన్నుల కొద్దీ మీకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా మనకి నత్రజని ప్రేరిత బ్యాక్టీరియా మనకి ఈ క్రాప్ డెవలప్మెంట్కి నెక్స్ట్ అత్యధిక దిగుబడులు రావడానికి నెక్స్ట్ పొటాషియం మెగ్నీషియం జింక్ ఫాస్ఫరస్ కాల్షియం ఇవన్నీ మొక్క యొక్క ఎదుగుదలకి ఎంతో తోడ్పడుతున్నాయి. ఎందుకంటే దాని ఎక్స్క్రీషన్ యూరిన్ ద్వారా మీకు అమ్మోనియా ప్లస్ నత్రజని అన్నీ వస్తాయి. డెఫికేషన్ ద్వారా మీకు విసర్జించిన మలం ద్వారా మీకు నెంబర్ ఆఫ్ మీకు ఎలిమెంట్స్ లేదా పొటాషియం మెగ్నీషియం కాల్షియం జింక్ ఫాస్ఫరస్ మీకు భూమిలో మీకు మిళితం అయ్యి మనకి బాగా సేంద్రియ ఎరువు ద్వారా మనకి మొక్కకి ఎంతో మొక్క యొక్క ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుంది. సో అందువల్ల మనం వ్యవసాయ క్షేత్రాల్లో నెలకి గేదెలు లేదా ఆవులు మీకు అక్కడ కట్టేయటం లేదా మేకలు గొర్రెలు ఈ విధంగా మీకు బాతులు ఇవన్నీ మీకు విసర్జిస్తాయి. వీటికి ఈ పక్షి జాతి మీకు ఈ బాతులు కానీ కొంగలు కానీ లేదా మీకు కోళ్ళు కానీ వీటికి ప్రత్యేకమైన జీర్ణకోశ వ్యవస్థ ఉంటుంది. అవి మీకు తీసుకున్న ఫుడ్తో పాటు పెబల్ స్టోన్స్ని మింగేస్తాయి. స్మాల్ పెబల్స్ మన సైకిల్ గుండు పరిమాణంలో ఉన్న రాళ్ళు ఫుడ్తో పాటు మింగటం వల్ల అది జీర్ణకోశంలో గిజాడ్లో మీకు చర్నింగ్ అవుతుంది. మన మిక్సీలో మనం ఏ విధంగా అయితే జ్యూస్ లేదా బ్లెండర్లో మనం డిఫరెంట్ రెసిపీస్ బ్లెండ్ చేస్తామో అదేవిధంగా ఈ ఆర్నితో ఫ్యామిలీకి సంబంధించిన పక్షి జాతి ఈ అదే బాతులు ఏంటి కొంగలు ఏంటి నెక్స్ట్ కోళ్ళు ఏంటి నెక్స్ట్ పక్షి జాతికి చెందిన గిన్నీ కోళ్ళు ఏంటి లేదా మీకు డిఫరెంట్ ఇము పక్షులు ఏంటి ఇవన్నీ మీకు హై గ్రైండెడ్ ఎక్స్క్రీషన్ మీకు ఈ ఇది వ్యవసాయ క్షేత్రాల్లో విసర్జించటం వల్ల ఈ ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల మనకి పంట యొక్క దిగుబడులు ఇటు ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఏంటి నెక్స్ట్ ఇటు మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి లేదా ఇటు పామ్ ఆయిల్కి సంబంధించిన కల్టివేషన్ ఏంటి కోకోనట్ కల్టివేషన్ ఏంటి లేదా డేట్ ప్లాంట్స్ కల్టివేషన్ ఏంటి అపరాలు ఏంటి మీకు ఈ బీన్స్కి సంబంధించిన మనం వేసిన అత్యధిక దిగుబడులు టన్నుల కొద్దీ మీకు మంచి సేంద్రియ పద్ధతిలో 100% సేంద్రియ పద్ధతిలో పండించిన పంట మనం కైవసం చేసుకోవచ్చు. సో వీటికి ఎటువంటి చీడ పీడ లేదా లీఫ్ నెక్రోసిస్ స్టెమ్ నెక్రోసిస్ బ్రాంచ్ నెక్రోసిస్ ఫ్లవర్ నెక్రోసిస్ ఫ్రూట్ నెక్రోసిస్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జీవామృతంతో మనం స్ప్రే చేసి మనం ఎటువంటి క్రిమి కీటకాలు బీటిల్స్ వీటి యొక్క ఫ్లవర్స్ కొరికేయటం కానీ లేదా రాలిపోవటం కానీ లేదా ఈ ఆకులు మీకు తినేవేయటం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు లేవు. అద్భుతంగా మీకు అనూహ్యంగా మీకు టన్నుల కొద్దీ దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు రైజోబియం బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ఈ బీన్స్ జాతి ఇది పంటలో మీరు అంతర్ పంట కింద మీరు వ్యవసాయ క్షేత్రాల్లో లేదా ఈ వేసవి కాలంలో అందరూ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కందులు కానీ మినుములు కానీ బొబ్బర్లు కానీ పెసలు కానీ పిల్లి పెసలు కానీ లేదా మీకు సోయాబీన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఒక తొలకరికి మీకు అద్భుతంగా ప్లాంట్ మీకు బాగా నిండుగా మంచి పచ్చగా పరిపక్వంగా వచ్చి మనకి ఫ్లవరింగ్ వచ్చి కాయలు వస్తాయి. అదే మీకు హెవీ రైనీ సీజన్లో దిస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్.
ఎందుకంటే ఈ అపరాలకి సంబంధించిన కందులు, మినువులు, పెసలు, బొబ్బర్లు, సోయాబీన్స్, చిక్కుళ్ళు ఇవన్నీ మీకు బాగా రైనీ సీజన్లో నాట్ సజెస్టబుల్. అందువల్ల మీకు టెంపరేట్ క్లైమేట్లో ఇది చాలా చక్కగా మనకి అత్యధిక దిగుబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన వేరులో రైజోబియం బ్యాక్టీరియా మన రైతు సోదరుడికి ఎంతో మీకు మేలు చేస్తుంది. ఇది మనకి వానపాము రైతుకి ఏ విధంగా వెన్నెముకో అదేవిధంగా రైజోబియం కంతులు ఈ పిల్లి పెసల కందులు, మినువులకి సంబంధించిన రూట్స్కి సంబంధించిన అదేది నాడ్యూల్స్ కింద క్యాన్సర్ కంతుల కింద ఉండే ఈ కంతుల్లో మీకు రైజోబియం బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. నత్రజని ప్రేరిత బ్యాక్టీరియా పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఈ పంట దిగుబడులు అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ మీకు జనుము మనం వేసి బాగా దుక్కు చేసి లేదా మీకు డిఫరెంట్ ఈ సుబాగులు ప్లాంట్స్ వేసి బాగా దమ్ము చేయటం ఇటువంటివి చేస్తే మీకు అద్భుతంగా ప్లాంట్ యొక్క ఫెర్టిలిటీ మీకు కావలసినంత కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ మీకు మెండుగా చేరి మన నెక్స్ట్ క్రాప్కి ఒక ప్లాట్ఫామ్ కింద మనకి ఎంతో అద్భుతంగా మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు రానున్న కాలంలో మీకు కెమికల్ కల్టివేషన్కి ఇప్పటి నుంచి స్వస్తి చెప్పి మనం సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం కనుక చేస్తే అనూహ్యంగా మనకి ఎన్నో దిగుబడులు నెక్స్ట్ మన మానవ జాతికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి హెల్తీగా, మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి మస్కులారిటీ ఉండి మంచి జైగాంటిక్ పర్సనాలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన సెన్సిటివ్ ఆర్గాన్స్ పాడవకుండా ఉండాలంటే సేంద్రియ పద్ధతిలో కల్టివేషన్ ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, నెక్స్ట్ కాయగూరలు, ఆకుకూరలు, నెక్స్ట్ పల్సెస్ ఇవన్నీ మీరు సేవిస్తే అద్భుతంగా మీకు మీ ఆరోగ్యం మీరు 10 ఏళ్ల పాటు మంచి పరిపుష్టిగా, మంచి హెల్తీగా, మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొఫ్యూజ్ ఇది మస్కులారిటీ తోటి మీరు హ్యాపీగా ఉంటారు. సో ఇది మన నత్రజని ప్రేరిత బ్యాక్టీరియా ఉన్న ఈ ప్లాంట్స్ని ఎంచుకుని మనం క్రాప్కి దీర్ఘకాలిక క్రాప్ హార్వెస్టింగ్ తర్వాత ఇటువంటి అపరాలు మనం వేసుకుంటే ఈ ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ అనూహ్యంగా అద్భుతంగా ఆకాశమంతా ఎదిగి మన నెక్స్ట్ దీర్ఘకాలిక పంటకి మనకి ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV సైనింగ్.